హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం వచ్చే 3 నెలల్లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకెలా ఉంటుంది? అంటే పర్టిక్యులర్‌గా మీ పర్సన్‌తో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు? ఆర్ యూనివర్స్ అసలు మీకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, జి, హెచ్, ఎం, ఎన్, ఎస్, టి, వై ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సి, డి, ఐ, జే, ఓ, పి, యు, వి, జెడ్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ, ఎఫ్, కే, ఎల్, క్యూ, ఆర్, డబ్ల్యూ, ఎక్స్ ఉన్నాయి. సో, మీ నేమ్ ప్రకారం మీ ఆల్ఫాబెట్‌నైతే పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఏ, బి, జి, హెచ్, ఎం, ఎన్, ఎస్, టి, వై ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో మీకోసమే ఈ రీడింగ్ అండి. చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకెలా ఉంటుంది? అసలు మీ పర్సన్‌తో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు? అంటే అసలు ఓవరాల్‌గా మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దామండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీలో కొంతమందికండి. అందరికీ అని చెప్పను కానీ, మీ పర్సన్ ఏంటంటే మీతో సిన్సియర్‌గా లేరండి. మేబీ వాళ్ళేంటంటే ఆహ్, మేబీ టూ టైమింగ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళేంటంటే కొన్ని మీకు ఫేక్ ప్రామిసెస్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చేస్తున్నట్టున్నారు. కొంచెం చూసుకోండి. సో, నెక్స్ట్ 3 మంత్స్‌లో కూడా ఈ వ్యక్తి విషయంలో మీకొక క్లారిటీ వస్తుందండి. అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళు అంటే సీరియస్‌గా ఉన్నారా? లేకపోతే మీతోనేమైనా సరే కావాలని చెప్పి గేమ్స్ ఆడుతున్నారా? అసలు ఏంటి పరిస్థితి అనుకోని కొంత క్లారిటీ వస్తుందండి. ఇది మేబీ అందరికీ కాకపోవచ్చు. కొంతమందికి మాత్రం అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా వ్యక్తి విషయంలో డౌట్ ఉంటుంది కదా! అంటే ఈ వ్యక్తి ఎంతవరకు సీరియస్‌గా ఉన్నారు? అసలు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి సిన్సియరేనా? లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? అనుకోని ఇలా మీకేమన్నా సరే డౌట్స్ ఉంటే మీకు అర్థమవుతుందండి. ఈ 3 మంత్స్‌లో కూడా. ఈవెన్ మీలో అంటే కొంతమంది డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కొన్ని ఆబ్‌స్టాకిల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ ఆబ్‌స్టాకిల్స్ అనేవి వచ్చే రోజుల్లో కూడా ఉంటాయండి. అంటే ఛాలెంజెస్ అనేవి కామన్. సో, మీరేంటంటే ఇంకొంతకాలం ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సుంటుంది. అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. రిలేషన్‌షిప్ అనేది ఈజీగా వర్కౌట్ అయిపోవాలి. రిలేషన్‌షిప్‌లో థింగ్స్ అనేవి అంటే మీరనుకున్నట్టుగా బెటర్ అయిపోవాలి అంటే అది ఇమ్మీడియేట్‌గా అవ్వడానికైతే ఛాన్సెస్ లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్‌కి మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని అంత ఈజీగా నమ్మట్లేదు అని చెప్పొచ్చు. దానివల్ల మీరేంటంటే ఇక్కడ లాంగ్ రూటే తీసుకోవాల్సుంటుంది. షార్ట్ కట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదండి. ఒకవేళ మీలో ఎవరైనా సరే అంటే ఈ వ్యక్తిని నమ్మించడం కోసమో, లేకపోతే ఈ వ్యక్తి మనసు మార్చడం కోసమో ఏదో షార్ట్ కట్ తీసుకుందాం అని చూస్తే మాత్రం అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేవు.
మరి కొంచెం ప్రాబ్లమ్స్ పెద్దవవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ 5 అనే నెంబర్ ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది. సో మేజర్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రావెలింగ్ కూడా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీ పర్సన్‌ని మీరు ఎక్కువ విజిట్ చేయడం కానీ, లేకపోతే మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా ఎక్కువ విజిట్ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. ట్రావెలింగ్ మాత్రం చాలా సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో, ఇది ఏ టైప్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ నెక్స్ట్ 3 మంత్స్ కూడా ఎక్కువగా ట్రావెల్ చేస్తారు. దానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనండి, మీ పర్సన్‌కి మీరు ఈ టైంలో సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వాల్సుంటుందండి. వాళ్ళకేంటంటే మీ వైపు నుంచి మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు, లేకపోతే మీకు ఎంత కమిట్మెంట్ ఉంది అనేది చూపించాల్సుంటుంది. బికాజ్ ఎందుకంటే మీ పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా అంటే మీరు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోరేమో అని అనుకుంటున్నారు. సో డెఫినిట్‌గా మీ వైపు నుంచి మీరు ఆ పాజిటివిటీని క్రియేట్ చేయాల్సుంటుంది. వాళ్ళ ట్రస్ట్‌ని బ్రేక్ చేయకుండా చూసుకోవాలండి. బట్ మీలో కొంతమందికి మాత్రం నేను చెప్పాను కదా! వ్యక్తులు సిన్సియర్‌గా లేరని అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు కొంచెం చెక్ చేసుకోండి. ఈ 3 మంత్స్‌లో కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇంకొంతమందికేంటంటే కమిట్మెంట్ దొరుకుతుందండి. మీ పర్సన్ ఏంటంటే మీకు ఫైనల్‌గా కమిట్మెంట్ ఇస్తారు. మ్యారేజ్ అవ్వని వాళ్ళేంటంటే మ్యారేజ్ అని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పర్టిక్యులర్‌గా లవ్ మ్యారేజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. డెఫినిట్‌గా అంటే ఇక్కడ థింగ్స్ ఎందుకో కానీ మీ ఫేవర్‌లో టర్న్ అవుతాయని నాకనిపిస్తుంది. అండ్ ఇక్కడ సక్సెస్ కూడా వచ్చింది చూసారా? రిలేషన్‌షిప్‌లో ఫైనల్‌గా సక్సీడ్ అవుతారండి మీరు. ఇప్పటి వరకు అంటే అసలు రిలేషన్‌షిప్‌లో పరిస్థితి ఏంటి? ఎలా ముందుకు వెళ్తుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనుకుంటే రిలేషన్‌షిప్‌లో మేజర్ చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా పాజిటివ్ వేలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేవు అని నేను అనుకోను. బట్ స్టిల్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ ప్రాబ్లమ్స్ నుంచే సొల్యూషన్‌ని కూడా ఫైండ్ ఔట్ చేస్తారండి. ప్రాబ్లమ్స్ అనేవి ఇంకొంచెం పెద్దవైతేనే మీకు ఆన్సర్స్ కూడా ఇంకా బాగా దొరుకుతాయి. సో, ఒకవేళ మీరిప్పుడు ఒక సిట్యుయేషన్‌లో ఉండి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవవుతున్నట్టు అనిపిస్తే భయపడొద్దండి. వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఇక్కడే మీకు ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. క్లియర్ కట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో సక్సెస్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, అసలు మీరెలా ఫీల్ అవుతున్నారో ఫస్ట్ తెలుసుకోండి. మీరేంటంటే ఇది ప్రాబ్లమ్‌లా చూస్తేనే ప్రాబ్లమ్. బట్ ఇది ప్రాబ్లమ్ కాదు. ఈ ప్రాబ్లమ్ దగ్గర ఎక్కడో సొల్యూషన్ ఉంది అనుకోని మీరేంటంటే అలాంటి ఒక మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకొని, మీకెవరు సపోర్ట్ చేస్తారు? అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకు ఎవరైనా సరే సపోర్ట్ చేసే వాళ్ళున్నారా? అని ఆలోచించుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడమో, లేకపోతే వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు మూవ్ అయినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతాయండి మీ లైఫ్‌లో. అది ఏంటంటే అల్టిమేట్‌గా మీకు హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అంటే కొంత మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉంది కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు ఎవరైనా ఒక పర్సన్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ హెల్ప్ అడిగిన తర్వాత కొంత థింగ్స్ కూడా బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. ఈ 3 మంత్స్‌లో మీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో చూసుకున్నట్టయితే చాలా చేంజెస్ ఒస్తాయి. ఆ చేంజెస్ కూడా పాజిటివ్ వేలో వస్తాయండి. మీరేంటంటే ఇప్పుడు ఎలా అయితే ఆలోచిస్తున్నారో, మీరు ఇప్పుడు ఎలా అయితే అంటే ప్రాబ్లమ్ ఉంది అనుకోని డిస్టర్బ్ అవుతున్నారో, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. చాలా రోజుల నుంచి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు అండ్ చాలా రకాలుగా స్టాండ్ తీసుకుంటున్నారు. ఈవెన్ మీకేంటంటే ఆహ్, ఎవరైనా సరే సజెషన్స్ ఇస్తుంటే ఆ సజెషన్స్ కూడా ఫాలో అవుతున్నారండి. మీరేంటంటే వాళ్ళు మాకు చెప్పేదేంటి? లేకపోతే వాళ్ళకేం ఉద్దేశం ఉందో అని ఇలా ఆలోచించట్లేదు. మేబీ వాళ్ళు చెప్తుంది రైటేనేమో అని ఇలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. బికాజ్ ఎందుకంటే ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్ అంటే మీకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. మీరేంటంటే అంత సీరియస్‌గా ఉండకపోవచ్చు. బట్ కొంతకాలం నుంచి ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా సీరియస్‌గా ఉన్నారండి. అండ్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో మీకు ఒక కమిట్మెంట్ కావాలని వెయిట్ చేస్తున్నారండి. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఏంటంటే మీరింకా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు. ఈ రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకోవాలి అని. సో, అలా చూసినట్టయితే డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి అనుకోని మీలో ఎవరైనా హోప్‌ఫుల్‌గా వెయిట్ చేస్తున్నట్టయితే, మీ విషెస్ అనేవి యూనివర్స్ ఫుల్‌ఫిల్ చేస్తుందండి. కాకపోతే అది ఫుల్‌ఫిల్ అవుతాయని మీరు ట్రస్ట్ చేయాలి. ఎక్కడో కానీ మీకేంటంటే భయం వేస్తుందండి. థింగ్స్ ఎండ్ అయిపోతాయేమో మధ్యలోనే. అంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరగవేమో అని ఇలా ఆలోచనలొస్తున్నాయి. కాకపోతే మీరు ఏదనుకుంటే అదే జరుగుతుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు అదే ఇస్తుంది. కాకపోతే మీ వైపు నుంచి మీకు 100% క్లారిటీ ఉండాలి. మీరేంటంటే స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్‌లోని మీరు అంటే
ఎంత భయపడకుండా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తే, ఎంత ఈ ఛాలెంజెస్‌ని ఫేస్ చేయాలి అనుకోని కొంత గట్సీగా ఉంటే, థింగ్స్ అనేవి మీకు అంత బెటర్‌గా చేంజ్ అవ్వడం అనేది కనిపిస్తుందండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మాత్రం నేను చెప్పగలను. అట్‌లీస్ట్ ఆ వ్యక్తి ఏంటంటే మీరు వాళ్ళకి ఎంత చేశారు, అసలు ఈ రిలేషన్‌షిప్‌లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది రియలైజ్ అవుతారనైనా చెప్పొచ్చండి. చాలా పాజిటివ్‌గా ఉంది రీడింగ్ అయితే. కొంచెం అంటే ఇబ్బందులుంటాయి. అందరికీ ఒకేలా ఉండదు కదా! ఈవెన్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పిన సిట్యుయేషన్స్ అందరికీ రెసొనేట్ అవ్వకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ మెజారిటీ పీపుల్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ఇది ఒక న్యూ బిగినింగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. న్యూ బిగినింగ్ అనే దానికంటే కూడా ఒక హ్యాపీ బిగినింగ్ లాగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే న్యూ బిగినింగ్స్ అనేవి అందరికీ జరుగుతాయి. బట్ అవి కంఫర్టింగ్‌గా ఉండవు. కానీ మీకు జరిగే న్యూ బిగినింగ్ మాత్రం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. రీయూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇఫ్ అదే కానీ మీరు వెయిట్ చేస్తున్నట్టయితే అలాంటి ఒక ఆన్సరే కావాలి అనుకోని చూస్తున్నట్టయితే అది కూడా 100% జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా అనిపిస్తున్నా మీకెక్కడో కలవాలి అనే హోప్ ఉన్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంటే సూన్ థింగ్స్ ఏంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. జస్ట్ వెయిట్ చేస్తుండండి. ఖచ్చితంగా సమ్మర్ సీజన్‌లో మాత్రం ఈ రిలేషన్‌షిప్ ఒక బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. ఈవెన్ నేను చెప్పాను కదా! మ్యారేజ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే అది కూడా జరుగుతుంది. సో, పాజిటివ్‌గా తీసుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ CDIJOPUVZ ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు వచ్చే 3 నెలల్లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే మీ పర్సన్‌తో మీకు సిట్యుయేషన్స్ ఎలా ఉండొచ్చు? ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ 3 మంత్స్‌లో మీలో కొన్ని చేంజెస్ ఒస్తాయండి. ఆ చేంజెస్ ఏంటంటే కొంత అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటది. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఎటు వెళ్తున్నారు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏమవుతుంది అనే క్లారిటీ మిస్ అవుతుంటారండి. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. యాక్చువల్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తి పరంగా అంటే వాళ్ళు ఇలా ఉన్నారు. ఆర్ వాళ్ళ మీద మీకొక ఫీలింగ్ ఉంటుంది. అంటే పర్టిక్యులర్‌గా మీ ట్రూత్ అనేది ఒకటండి. బట్ ఒరిజినల్‌గా ట్రూత్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చు. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళు ఏదైతే చూస్తారో, ఏదైతే వింటారో అదే నిజం అనుకుంటారు. బట్ ఒరిజినల్‌గా అదే అవ్వాలని రూల్ ఏముండదు. సో, ఇలా మీరు అంటే ఈ పర్సన్ విషయంలో ఇదే ట్రూత్ అనుకోని కానీ సెట్ చేసుకొని ఉంటే, ఇది ట్రూత్ కాదు అని మీకు అర్థమవుతుందండి. అట్‌లీస్ట్ మీరేంటంటే మీ వరకే ఇది ట్రూత్ అనైనా రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇమ్మీడియేట్‌గా ఈ వ్యక్తి విషయంలో డెసిషన్స్ తీసుకోకుండా కొంత స్లో డౌన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మీ జడ్జ్‌మెంట్‌ని టైమ్ బీయింగ్ పక్కన పెట్టండి. మీరేంటంటే అప్పుడే ఈ వ్యక్తి ఇది అని డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ ట్రూత్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. ఆర్ అట్‌లీస్ట్ మీ వెర్షన్‌లో మీ ట్రూత్ వేరు. బట్ ఒరిజినల్‌గా ఇంకొకటుంది అన్నట్టుగా యూనివర్స్ ఏంటంటే చెప్తుంది. సో, దానివల్ల మీరేంటంటే కొంత థింగ్స్‌ని స్లో డౌన్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్టు కాకుండా కొంత స్లో డౌన్ అవ్వాల్సుంటుంది. సో, ఈ టైంలోనే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తుంటాయండి. అంటే మీరు చేంజ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ చేంజెస్ ఏంటంటే మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటాయి. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఆల్రెడీ కొన్ని డిసైడ్ అయిపోయారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్ అనేది కూడా అంటే ఈ వ్యక్తితో అటాచ్ అయ్యి ఉండడం వల్ల మీరు ఒక డెసిషన్ తీసుకొని ఇంక మూవ్ అవుదాం అనుకునే టైంలోని వస్తున్న చేంజెస్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ప్లస్ యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని సైన్స్ ఇస్తుంటది. మీరు స్లో డౌన్ అవ్వండి అని. సో, ఇలా స్లో డౌన్ అయ్యే పరిస్థితిలోని మళ్ళీ కూడా మీకేమనిపిస్తదంటే ఇప్పటికే చాలా సఫర్ అయ్యాం. ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఈ వ్యక్తి విషయంలో ఎందుకు థింగ్స్ అనేవి మూవ్ అవ్వట్లేదు? ఎందుకు అంటే ఇంకా ఇలానే లైఫ్ ట్రావెల్ అవుతుంది. ఆర్ లైఫ్‌లో అసలు చేంజెస్ వస్తాయా? రావా? అనే డౌట్ మీకు ఉంటుందండి. కానీ మీలో చేంజెస్ మాత్రం స్ట్రాంగ్‌గా వస్తుంటాయి. మీరేంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ లాగా చేంజ్ అవ్వడం ప్లస్ ఎవాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంటది. సో,
అక్కడ ఈ 3 మంత్స్ ఏమవుతుందంటే, ఈ వ్యక్తి గురించి స్లోగా మళ్ళీ మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారండి. ఆ వ్యక్తి ఏంటంటే మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ మీ ఎదురుగానే ఒక సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆర్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ కూడా మీకోసం ఆ వ్యక్తి కోసం మీకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయండి. అండ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈ జర్నీ అనేది స్లోగానే జరగాలంటండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నారో, ఇప్పుడు మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో, అంటే ఇది ఏదైనా కూడా మీ వేలో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకు కష్టంగా అనిపించదు కానీ, లేకపోతే ఇంపాసిబుల్ అనిపించదు కానీ, దానికి పాసిబిలిటీ ఉంది అని యూనివర్స్ ప్రూవ్ చేయాలనుకుంటుంది. సో, అది ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తుందంటే, మిమ్మల్ని స్టాప్ చేస్తుంటది. మిమ్మల్ని స్లో డౌన్ అయ్యేలా చేస్తుంటది. ఈ వ్యక్తి గురించి మళ్ళీ మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు చేస్తుంది. ఆ వ్యక్తితో మీరు మాట్లాడేటట్టు చేస్తుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడ చాలా జరుగుతాయండి. సో, బేసిక్‌గా ఏ చేంజ్ రానట్టే అనిపిస్తుంటది. థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నట్టే అనిపిస్తుంటది కానీ, చేంజెస్ మాత్రం బిగ్ చేంజెస్ వస్తుంటాయి. అది మీకెప్పుడు తెలుస్తదంటే, మీరు ఈ 3 మంత్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. మీరు ఎక్కడున్నారు రిలేషన్‌షిప్‌లో అనేది. అండ్ ఈ పాత్‌ని ఏంటంటే మీరు హానర్ చేయాల్సుంటుందండి. అంటే ఈ పాత్‌కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సుంటుంది. ఎందుకు అంటే యూనివర్స్ ఇది మీకోసం చేస్తుంది. ఆ వ్యక్తికి మీ వాల్యూ తెలియాలి. అట్ ద సేమ్ టైమ్ మీరేం డిజర్వ్ చేస్తారు. మీరెంత వర్తీ పర్సన్ అనేది కూడా మీకు తెలియడం కోసం ఇలాంటి ఒక జర్నీ అనేది ఇక్కడ క్రియేట్ చేసిందని చెప్పొచ్చండి. ఏదైనా సరే నేనొక్కటి మాత్రం చెప్తాను. మీలో ఎవరైనా సరే ఒక వ్యక్తి వల్ల సఫర్ అయ్యి, మీ లైఫ్‌లోని మీరు ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి, అంటే అసలు నిజంగానే మీరు ఏం డిజర్వ్ చేస్తారు అనేది మీకు అర్థం కాక ఉంటే, ఈ 3 మంత్స్‌లో కూడా మీకన్నీ అర్థమవుతాయండి. మీరేం డిజర్వ్ చేస్తారు, లేకపోతే అసలు ఆ వ్యక్తిని మీరు డిజర్వ్ చేస్తారా? ఆ వ్యక్తి అసలు ఎంత వర్తీ? అన్ని రకాలుగా మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. ప్లస్ నేను చెప్పాను కదా! చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఈ వ్యక్తి మీకు ఎంత దూరంలో ఉన్నా సరే, ఈ వ్యక్తిని మీరు మీట్ అవ్వడం కానీ, ఈ వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ రావడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. ఇక్కడ మీ కార్డ్స్ చూస్తుంటే చాలా అంటే క్లియర్‌గా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ప్రతి స్టెప్పు ఇక్కడ ఇంపార్టెంటే. ఈ వ్యక్తితో ట్రావెల్ అయ్యే ప్రతి మూమెంట్ కూడా మీకు ఏదో ఒకటి నేర్పిస్తుంటదండి. సో, అందుకే ఈ పాత్‌కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది మిమ్మల్ని మీరు ఒక బెస్ట్ వెర్షన్‌లో చూసుకోవడానికైనా యూజ్ అవుతుంది. లేకపోతే ఆ వ్యక్తికి మీ వాల్యూ తెలియడం కోసమైనా సరే ఈ పాత్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే మీరు చాలా సఫర్ అయినట్టున్నారండి. అండ్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీ వైపు నుంచి మీరు చాలా స్ట్రగుల్ కూడా ఫేస్ చేసినట్టున్నారు. అంటే స్ట్రగుల్ తీసుకున్నారు మెయిన్. బట్ ఎక్కడో కానీ మీరు చేసిన దానికి మీకు గుర్తింపు రాలేదు అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, అక్కడి నుంచే మీరేంటంటే ఒకటి డిసైడ్ అయిపోయారు. బట్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఈ సిట్యుయేషన్‌లో స్టాప్ చేయాలనుకుంటుందండి. ఎందుకంటే మీ వెర్షన్‌లో మీరు చూసింది డిఫరెంట్. అక్కడ జరిగింది కంప్లీట్‌గా డిఫరెంట్. అట్‌లీస్ట్ డిఫరెంట్ కాకపోయినా సరే స్టిల్ మీరు ఈ సిట్యుయేషన్‌లో బెస్ట్‌ని డిజర్వ్ చేస్తారు కాబట్టి అదే మీకివ్వాలనుకుంటుందండి. అందుకోసమే మిమ్మల్నేంటంటే కొంతవరకు కంట్రోల్ చేస్తుంటది. సిట్యుయేషన్స్ ఏంటంటే అంత ఈజీగా మూవ్ అవుతున్నట్టు అనిపించదు. కానీ చాలా చేంజెస్ అయితే వస్తాయి 3 మంత్స్ తర్వాత మీకే అర్థమవుతుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు చాలా రోజుల నుంచి న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఎప్పటినుంచో మీ లైఫ్ ఏంటంటే మారాలి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం బెటర్ అవ్వాలి అనుకోని హోప్‌ఫుల్‌గా చూస్తున్నారు. బట్ రోజు రోజుకి కూడా మీ లైఫ్ ఏంటంటే డిజాస్ట్రస్ అయిపోతుందండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనేంటంటే మీకు సాటిస్ఫాక్షన్ లేదు. లైఫ్ ఇలానే ఉంటుందా అనే ఫీలింగే ప్రతిరోజు వస్తుంది. అండ్ ఇదే మీ లైఫ్‌లో ఉన్న మేజర్ ఛాలెంజ్ లాగా కూడా మీరు ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మీకు మేబీ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు కానీ, అవి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది క్లారిటీ ఉంది. ఆర్ అట్‌లీస్ట్ కరేజియస్‌గా ఉన్నారు. బట్ ఈ సిట్యుయేషన్‌లో మాత్రం మీకేంటంటే ఆ ధైర్యం సరిపోవట్లేదండి. మీరు ఎంత ముందుకు వెళ్దాం అని ట్రై చేస్తున్నా సరే, ఓడిపోయారు అనే ఫీలింగే మీకొస్తుంది. సో, సూన్ ఆర్ లేటర్ ఏమవుతుందంటే, ఈ 3 మంత్స్‌లో మాత్రం కొంచెం మీరు థింగ్స్‌ని మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం ఆపేస్తారండి. పర్టిక్యులర్‌గా అంటే ఇలానే అంటే ఇదే పర్సెప్షన్‌లోనే సిట్యుయేషన్స్‌ని చూడకూడదు. ఇలా చూస్తే ప్రాబ్లమ్
అనుకోని కొంత మీరేంటంటే విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఒక పాత్‌లో పెట్టడానికి ట్రై చేస్తుంది అని మీరు రియలైజ్ అవుతారు. సో, దానివల్ల మీరేంటంటే ఆ పాత్‌ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి మనం అడ్జస్ట్ అవ్వాలి అనుకోని కొంచెం ఏంటంటే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారండి. బికాజ్ ఎందుకంటే ఇది మీకు కంఫర్టబుల్‌గా అనిపించదు. మీరు సఫర్ అవుతున్నారు ఆల్రెడీ. మీరేంటంటే ఇక్కడ ఏం చేయాలో తెలియట్లేదు. యాక్చువల్‌గా ఇది మీ లైఫ్‌లో బిగ్గెస్ట్ ఛాలెంజ్‌గా ఫీల్ అవుతున్నారండి. అలా అని చెప్పి ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏదో ఒక వేలో ఎండ్ అయిపోని పర్వాలేదు. బట్ ఇది మేము ఇలా తీసుకోలేకపోతున్నాం అనుకోని మీరు అంటే అలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు ఒక పాత్‌లో పెట్టడం స్టార్ట్ చేస్తుంది. సో, ఆ పాత్‌లో పెట్టినప్పుడు అది మీకెలా అనిపిస్తుందంటే కంఫర్టబుల్‌గా అనిపించదు. ఏమో యూనివర్స్ అంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీకిది కంఫర్టబుల్‌గా లేకపోయినా చేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంటది కానీ, ఇది మీకు వన్స్ అలవాటయిన తర్వాత మీ లైఫ్‌లో మీరు ఎక్కడున్నారు అనేది మీకు అర్థమవుతుందండి. బట్ డెఫినెట్‌గా యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు బాగా ఉంది. మీరేంటంటే దేనికోసం కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వచ్చే చేంజెస్ ఏంటంటే మీకు కొంత కష్టంగా ఉంటాయండి. బట్ థింగ్స్ ఏంటంటే అల్టిమేట్‌గా మీరనుకున్నట్టే చేంజ్ అవుతాయి. అట్‌లీస్ట్ మీరనుకున్నట్టు చేంజ్ అవ్వకపోయినా స్టిల్ మీరు డిజర్వ్ చేసేది మాత్రం యూనివర్స్ మీకిస్తుంది. మీరు ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నారో, మీరు ఏదైతే అంటే ఇంకా ఇదింతే అనే ఫీలింగ్‌లో ఉన్నారో, ఓడిపోయారు అనే ఫీలింగ్‌లో ఉన్నారో, సో, యూనివర్స్ ఏంటంటే మీ ఓటమిని ఒప్పుకోవట్లేదండి. మీరు ఒప్పుకున్నా. బికాజ్ ఎందుకంటే మీరిక్కడ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. సో, మీ కాంట్రిబ్యూషన్‌కి ఇన్ రిటర్న్ ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. బట్ కొంచెం ఈ ప్రాసెస్ అనేది హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంటుంది. అది ఏమీ కాదు. మీకే అలవాటవుతుంది. సో, ఈ జర్నీకి మీరు రెడీగా ఉండండి. చాలా ఎక్స్‌ప్లోర్ చేయాల్సుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈఎఫ్‌కే, ఎల్‌క్యూ, ఆర్‌డబ్ల్యూఎక్స్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే 3 నెలల్లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకెలా ఉంటుంది? మీ పర్సన్‌తో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారండి. అంటే ఈ వ్యక్తి వల్ల సఫర్ అవుతున్నారు. బట్ మీరేమనుకుంటున్నారంటే, ఈ వ్యక్తే అన్నింటికి రీజన్. ఈ వ్యక్తే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఫీల్ అవుతున్నారండి. అంటే విక్టిమ్ మెంటాలిటీ అనేది డెవలప్ చేసుకున్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఒక రిలేషన్‌షిప్‌లోని ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అది ఒక వైపు నుంచే ఉండాలని ఏమి ఉండదండి. రెండో వైపు నుంచి కూడా ఎంతో కొంత డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. అట్‌లీస్ట్ యూనివర్స్ మీకది చెప్తుంది. మీ కార్డ్ సెట్ ప్రకారం. సో, మీ వైపు నుంచి కూడా మీరు చేయాల్సినవి కొన్ని చేశారండి. కంప్లీట్‌గా ఒక వ్యక్తినే మీరు బ్లేమ్ చేస్తున్నారు కానీ, అసలు ఒరిజినల్‌గా మీరేం చేశారు? లేకపోతే మీ వల్ల ఆ వ్యక్తి ఆ రకంగా ఎందుకు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు? ఎందుకంటే మేబీ మీలో కొంతమందికి రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో వ్యక్తి మంచిగానే ఉంటారండి. బట్ తర్వాత తర్వాత వ్యక్తి మారిపోతుంటారు. అక్కడ మీ రోల్ కూడా ఎంతో కొంత ఉంటేనే వాళ్ళు ఆ రకంగా మారుతారు. అయితే ఇది మీరు రియలైజ్ అవ్వలేకపోతుంటారు. మీరేమనుకుంటారంటే మేము ఎక్కువ లవ్ చేసాం, మేము ఎక్కువ అటెన్షన్ ఇచ్చాం, ఆ వ్యక్తి ఇలా మమ్మల్ని చీట్ చేశారు అని అనుకుంటారు. కానీ మీరు డెస్పరేట్‌గా ఉన్నప్పుడు
మీరు ఇక్కడ ఆ వ్యక్తి మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోయినప్పుడు ఆ వ్యక్తి కూడా అది డైజెస్ట్ చేసుకోలేరు కదా, అది వాళ్ళకు కూడా టూ మచ్ లా అనిపిస్తుంటదండి. అది కూడా బేసిక్ గా మీ వైపు నుంచి కొంత రాంగే. అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ఇలానే ఉండాలని రూల్ ఏం లేదు, బట్ మీ వైపు నుంచి కూడా ఏదో సమ్ జరిగింది, కానీ మీరేంటంటే ఇక్కడ మీరే కరెక్ట్, లేకపోతే మీరే ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఆ వ్యక్తికి ఏంటంటే ఏం లేదు, వాళ్ళు కంప్లీట్ గా హ్యాపీగా ఉన్నారు అనుకోని మీరేంటంటే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారంట. అది ఇక్కడ ఏంటంటే చేంజ్ అవుతుందండి. మీరేంటంటే ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో మీ నీడ్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ వ్యక్తి నీడ్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని 100% ఆ వ్యక్తి వల్ల డ్యామేజ్ అయితే జరగట్లేదండి. అది మాత్రం క్లియర్ కట్‌గా నేను చెప్పగలను. మీ వైపు నుంచి కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది. అది మీరు ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ తెలిస్తే దాని మీద వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. క్లియర్ కట్‌గా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. మీ కనెక్షన్ మీద మీరు వర్క్ చేయండి. మీ కనెక్షన్‌ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికేంటంటే మీరు ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. కొంత బ్రేక్ తీసుకోండి. ఆ వ్యక్తికి కొంత టైమ్ ఇవ్వండి. అంటే మీలో కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే ఫోర్స్ చేస్తుంటారు వ్యక్తుల్ని. వాళ్ళు టైమ్, స్పేస్ అడుగుతుంటారు. బట్ మీరేంటంటే అది ఇవ్వడానికి రెడీగా ఉండరు. సో, మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి కొంత టైమ్ ఇవ్వాలి. మీరు కూడా కొంత టైమ్ తీసుకోవాలండి. బికాజ్ ఎందుకంటే మీరు కూడా హీల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఇలా అంటే మీరు డెస్పరేట్‌గా ఉండడం వల్ల మీరు కూడా ఒక నెగెటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. అది మీకిప్పుడు తెలియకపోవచ్చు. బట్ మీరు కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత, లేకపోతే మీకసలు ఏది కరెక్ట్ అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మీరేంటంటే బెటర్ అవుతారండి. మీరేం చేయాలి అనేది తెలుసుకుంటారు. బట్ ఈ 3 మంత్స్‌లో కూడా మీ రిలేషన్‌షిప్ మీద మీరు వర్క్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒక చాయిస్ కూడా చేసుకోవాలంట. ఆ వ్యక్తి విషయంలో ఇలా చెయ్యాలా? అలా చెయ్యాలా? అసలు ఏం చేయాలి అనుకోని స్ట్రక్ అయిపోయి ఉంటే, ఇప్పుడు చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. మీ ముందు ఒకవేళ 2, 3 ఆప్షన్స్ ఉంటే, ఏదో ఒక ఆప్షన్‌ని పిక్ చేసుకొని ఇంక దానికి స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాదు అది, అది కాదు ఇది అనుకోని మల్టిపుల్ థాట్స్, అంటే ఇక్కడ మల్టిపుల్ ప్లాన్స్ వేసుకొని మాత్రం మీ రిలేషన్‌షిప్‌ని స్పాయిల్ చేయొద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలో చాలా మందికేంటంటే క్యూరియాసిటీ ఉంటదండి. దానివల్ల కూడా అంటే ఏదో చేసేయాలి అనుకోని ఇంకేదో చేస్తుంటారు. అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమాటిక్‌గా ఉందో, లేకపోతే మీ లైఫ్ ఏదైతే డిస్టర్బ్డ్‌గా ఉందో, తొందరలోనే మీ లైఫ్‌లో వండర్స్ కూడా జరుగుతాయండి. అది మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, కార్డ్స్‌లో ఆ పాజిటివిటీ కనిపిస్తుంది నాకు. కాకపోతే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా వర్క్ చేయాల్సుంటుంది. చాలా చాయిసెస్ చేసుకోవాల్సుంటుంది. ఈవెన్ ఆ వ్యక్తి కూడా ఏంటంటే, ఎప్పుడైతే మీరు కొంత వాళ్ళకి టైమ్ ఇస్తారో, లేకపోతే కొంత స్పేస్ ఇస్తారో, వాళ్ళు కూడా స్లోగా ఆలోచిస్తారండి. అసలిక్కడ మీరేం చేశారు? అంటే మీరు ఎంతవరకు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నారు? అని ఇలా ఏంటంటే వాళ్ళ ఆలోచనలు మొదలవుతాయి. వన్స్ అలా ఆలోచనలు మొదలైన తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే మీకు వాల్యూ ఇవ్వడం కానీ, అసలు మీ వాల్యూ తెలుసుకొని వాళ్ళేంటంటే కొంత నెగెటివ్‌గా ఆలోచించడం మానేయడం కానీ ఇలాంటివి చేస్తారండి. డెఫినిట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ఏ డార్క్‌నెస్ అయితే ఉందో, ఈ డార్క్‌నెస్‌లో ఒక లైట్ అనేది మీకు కనిపిస్తుందండి. ఒక హోప్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. అదైతే జరుగుతుంది ఈ 3 మంత్స్‌లో కూడా. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే ప్రాక్టికల్‌గానే థింక్ చేయాలండి. ఎమోషనల్‌గా థింక్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వాలి అనే ఒక డెస్పరేషన్ ఉంది మీలో. న్యూ బిగినింగ్స్ అనేవి ఇలా జరిగితే మీ లైఫ్‌లో అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఏంటంటే అది హోప్ లేదండి. మీరు అనుకుంటున్న దానికి వాళ్ళేంటంటే అగ్రీ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీలో వాళ్ళు చేంజెస్ చూడలేదు. ఆర్ మీ వైపు నుంచి అంటే వాళ్ళకి వస్తున్న వైబ్స్ అనేవి టోటల్‌గా నెగెటివ్‌గా అనిపిస్తున్నాయి. సో, దానివల్ల వాళ్ళేంటంటే అంత రిస్క్ చేయలేకపోతున్నారండి. ఈవెన్ ఇక్కడ మేక్ ఎ చాయిస్ అని వస్తే ఇది మీరే చాయిస్ చేసుకోవాలని ఏం లేదు. ఆ వ్యక్తి కూడా మేబీ చాయిస్ చేసుకునే పరిస్థితి రావచ్చు. కాకపోతే ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్‌లో టైమ్ తీసుకుంటారో, ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్‌లో మీ వైపు నుంచి మీరేంటంటే కొంత స్టేబుల్ అయ్యి, కొంత మీ రోల్ ఏంటో తెలుసుకొని మీరేంటంటే డిఫరెంట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారో, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏంటంటే మీ వైపు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. స్టాండ్ తీసుకుంటారు. ఈవెన్ మీ ఇద్దరు కలిసున్నా, ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా అవి కూడా సార్ట్ ఔట్ అవుతాయండి. ఈ 3 మంత్స్‌లోని కొన్ని జరుగుతాయి. ఇవేంటంటే మీకు అన్ని రకాలుగా కంఫర్ట్‌నిస్తాయి. ఎందుకంటే ఈ ఎమోషన్స్ మీరు ఫీల్ అవ్వరు. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తుంటారు.
సో దీనివల్ల మీరు అసలు సిట్యుయేషన్‌లో ఎక్కడున్నారు, రియాలిటీ ఏంటి అనేది కూడా అర్థం చేసుకుంటారు. ఏదైనా ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో మాత్రం తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దండి. తొందరపడి ఏది కూడా చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ హిడెన్ డేంజర్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. అంటే మీరు థింగ్స్ వర్కౌట్ అవ్వాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో యాక్షన్ తీసుకుందాం, ఈ టైంలో ఏదో చేసేద్దాం, ఈ 3 మంత్స్‌లో కూడా మీరేంటంటే కొంత పేషెన్స్‌తో కానీ లేకుండా ఏదైనా చేసేయాలి అనుకుంటే మాత్రం దాని కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేస్తారండి. క్లియర్ కట్‌గా ఇక్కడ మీకేంటంటే పేషెన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ వ్యక్తి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనేవి అబ్జర్వ్ చేసుకొని మీరేదైనా చేయాలి. బట్ ఇక్కడ మీరు ఎమోషనల్ అయిపోయి బయాస్డ్‌గా మీ గురించి మీరు ఆలోచించుకొని, లేకపోతే మీ వైపు నుంచి మీరు ఇది చేసేస్తే బావుంటుందనుకుని తొందరపడి చేసేస్తే దాని కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేస్తారు. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్‌లో మీరే సఫర్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆ వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నారో లేదనేది పక్కన పెడితే, మీకొస్తున్న ఆలోచనలేంటంటేనండి, అవి కంప్లీట్‌గా డిఫరెంట్ లెవెల్‌లో ఉన్నాయండి. ఈ 3 మంత్స్ మీరు చేసే పనులు కానీ, మీ ఆలోచనలు కానీ మీరు కంట్రోల్ చేసుకొని, ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేసి, ఆ వ్యక్తిని స్టడీ చేసి, ఏదైనా చేస్తే మీ ఇద్దరు కలవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ ఛాన్స్ కూడా ఆ వ్యక్తే తీసుకుంటారు. మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ క్లియర్ కట్‌గా యూనివర్స్ ఏంటంటే, మీ కనెక్షన్ మీద వర్క్ చేయమని చెప్తుంది. అంటే కనెక్షన్ మీద వర్క్ చేయడం అంటే మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ వ్యక్తి కోరుకున్నట్టుగా వాళ్ళకి కొంత దూరంగా ఉండడమో, లేకపోతే వాళ్ళతో కొంచెం తక్కువ మాట్లాడడమో చేస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, వాళ్ళలో అసలు ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది మీరు కొంత చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీలో కొంతమంది ఉంటారండి. ఆ వ్యక్తి బ్లాక్ చేసేసారు. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అని చెప్పేవాళ్ళు చాలా మందుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్లాక్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి మిమ్మల్ని వాచ్ చేయట్లేదు, అబ్జర్వ్ చేయట్లేదు అని అనుకోవద్దు. మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. ఆర్ ఇప్పుడు వాళ్ళేంటంటే మీతో మాట్లాడి సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు. అండ్ మెంటల్‌గా వాళ్ళు కూడా ప్రిపేర్డ్‌గా లేరు కాబట్టే మిమ్మల్ని దూరం పెట్టారు. మీరు వాళ్ళకి అంటే మీకు మీరుగా టైము, స్పేస్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేస్తారు? సో, ఇది కూడా మీరు ఆలోచించాలండి. ఇలాంటి సిట్యుయేషన్స్ నాకిక్కడ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే కొంచెం పేషెన్స్‌తో కానీ మీరు ఉంటే, ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ 3 మంత్స్‌లో చేంజెస్‌నైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. చేంజెస్ కూడా ఎలా ఉంటాయి అంటే, కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఎందుకు అంటే, మీరు ఎమోషనల్‌గా థింక్ చేయడం మానేస్తారు. సో, ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు కాబట్టి, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ మీకు ఉండవు. ఆ వ్యక్తి కూడా ఏంటంటే, మీలో ఇలాంటి చేంజ్ చూసిన తర్వాత, మీ దగ్గర వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒకసారైతే ఆలోచించండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.